నేనైతే చాలా మిస్ అయ్యాను వ్లాగ్ చేయడం. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్తే ఈ వీడియో వస్తది. లేకపోతే వీడియో రాదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా మిస్ అయ్యాను వ్లాగ్ చేయడం. సో ఇవాళ మనము ఫైనల్లీ మళ్ళీ వ్లాగింగ్ చేయబోతున్నాము. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఫుడ్ వ్లాగ్ అనమాట. ఇప్పుడు మనము శివాజీ మిలిటరీ హోటల్కి అయితే వెళ్దాము అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో అవుతుందో అవ్వదో, బట్ వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్తే ఈ వీడియో వస్తుంది, లేకపోతే వీడియో రాదు. నేను చాలా చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది ఇలా కెమెరా ముందుకు వచ్చి వ్లాగ్ చేసి. ఓకే గైస్, నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. చాలా రోజులు అయిపోయింది కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ గాయ్స్, చాలా పెద్ద క్యూ ఉంది గైస్ ఇక్కడ. రమ్మనిద్దరు మన వాళ్ళు పేరు ఉంటారు. క్యూ యాడా నేను 12ంటికి వద్దామని చెప్పాను గైస్, వీళ్ళే రాలేదు. వినకుండా 1:30కి వచ్చారు. అంతే ఉంది. లైన్ కదులుతుంది గైస్. వెళ్తున్నారు రా లోపలికి. బాగానే కదులుతుంది లైన్ కదులుతుంది గైస్. ఇది ఏదో ఉంది వెనకాల. మౌనిక, 4 people. మౌనిక లోపల అసలైన వెయిటింగ్ స్టార్ట్ అవుతుంది రా. 20 people వెయిటింగ్ ఉన్నారంట. టైం చూపిస్వా. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాము. కూర్చొని డైనింగ్ అయ్యేసరికి ఎంతసేపు పట్టిందో చూద్దాం. వాడి దగ్గర మైక్ ఉంది, మాట్లాడు. మైక్ ఉంది, మాట్లాడు. హలో, మైక్ 1 2 3 4. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే లైన్ మాత్రం బయట వరకు ఉంటుంది. అక్కడ ఏం చేస్తున్నారంటే లైన్లో అక్కడ మనము అది టోకెన్ లాగా ఉండిద్ది కదా, అది రాయించుకుంటున్నారు. నెంబరు అండ్ మన పేరు ఎంతమంది అనేసి అలా రాయించుకుంటూ చాలామందిని లోపలికి వదిలేస్తున్నారు ఒకేసారి. కానీ అసలైన వెయిటింగ్ లోపలికి వచ్చాకే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మన నేమ్ నోట్ చేసుకున్నప్పుడు ఏ సీరియల్ నెంబర్ అయితే ఉంటుందో అది వచ్చే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. వాళ్ళే మనల్ని పిలుస్తూ ఉంటారు. ఆలోపు మనకి ఇక్కడ పక్కన సీటింగ్ కూడా ఉంది వెయిట్ చేస్తూ కూర్చోవడానికి. సో మేమైతే లిటరలీ 1.5 hours వెయిట్ చేసాము. అండ్ లోపలికి వచ్చాక కూడా ఏ టేబుల్ ఖాళీగా ఉందని మనమే వెళ్ళి చూసుకొని వాళ్ళు లేచే వరకు ఆగి కూర్చోవాల్సి వచ్చింది. పెళ్లి బంతుల్లో వెనక నించొని వెయిట్ చేస్తాం కదా, అప్పుడప్పుడు అలా అనిపించింది నాకు. టైము 2:50. ఎంతసేపు? గంటన్నర లైన్లో ఉన్నాం గాయస్. ఆ తర్వాత ఇప్పుడే కూర్చున్నాము. మీరు వచ్చే పని అయితే వీక్ డేస్లో రండి, వీకెండ్స్లో రాకండి. అండ్ 11 ఆ టైంకి రండి. ముందుగా స్లాట్లు బుక్ చేసుకోండి. స్లాట్లు ఎలా బుక్ చేసుకుంటా? ఏం లేదుగా, రిజర్వేషన్ ఏం లేదు. అంటే ఒక ఎవడో ఒకరిని పంపించి స్లాట్లు బుక్ చేసుకోండి ఫస్ట్. ఎవరన్నా వచ్చి అలా చేస్తే ఓకే, కానీ అందరూ వచ్చి టైం వేస్ట్ చేసుకోమాకండి. మెనూ ఆర్డర్ భయ్యా, మెన్యూ భయ్యా. సన్నగా కనిపిస్తున్నా కదా. చాలా సన్నగా ఉన్నావు మే. వాళ్ళు ఏదో కుళ్ళు చూడారు, మొక్కలు ఎట్ట పెట్టారు. చాలా పెట్టుకుంటా.
ಚಿಲ್ಲಿ ಚಿಕನ್ ಫೇಮಸ್ ಏನು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಚೆನ್ನಾಗಿದೆ. ಚಿಲ್ಲಿ ಚಿಕನ್ ಆಂಧ್ರ ಸ್ಟೈಲ್ ಬರುತ್ತೆ. ಚಿಕನ್ ಲೆಗ್ ರೆಡ್ ಗ್ರೇವಿ ಬರುತ್ತೆ. 3 ಪೀಸ್ ಬರುತ್ತೆ. ಚಿಕನ್ ಲೆಗ್ ಚಿಲ್ಲಿ ಚಿಕನ್ ಬೇಡಲ್ಲ. చెప్పు. లెగ్ మటన్ బిర్యానీ లేదంటే గాయస్ ఇక్కడ అదే బాగుంటుంది చికెన్ బిర్యానీ కన్నా అని విన్నాను. మనము ఏది చేసినా సరిగ్గా ఉండదు కదా. మాట్లాడు, నీ దగ్గర కూడా మైక్ ఉంది, మామూలు మాట్లాడు. అంటే మేము ఏదనుకున్నామో అది జరగలేదు గాయస్. హఠాత్ పరిణామాలు వల్ల మేము మటన్ బిర్యానీ అయిపోయింది. కరెక్ట్. అందుకే మటన్ ట్రై చెప్పాము. మటన్ ఫ్రై, 4 చికెన్ బిర్యానీ, ఇంకొకటి ఏంటిది అది లెగ్ చికెన్ లెగ్ అంట. లెగ్ పీస్లు వస్తాయంట ఎర్రగా, 3 పీస్లే వస్తాయంట. ఇప్పుడు ఆ ఒక్కడెవడో మిగిలిపోయేవాడు ఎవడో మాకు తెలియదు. నేనైతే ఒక పీస్ తింటాను. చెప్పు మీమ్స్ పనికి వచ్చింది ఇది. సార్ త్వరగా తీసుకురండి సార్. అంటే సేమ్ డ్రెస్ వేసుకున్నారు వీళ్ళిద్దరు కూడా. వాళ్ళ ఆయన ఇట్టే చెప్తున్నాడు శివ అక్కడ ఉండేదా. అవి కూడా ఇద్దరు చూస్తున్నారు, స్టార్టర్ కూడా. ఈ బిర్యానీ కూడా ఇవ్వచ్చు. ఒక షార్ట్ అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. స్పైసీగా ఉంది గాయస్, వెరీ నైస్. బాగుందో అబ్బా సూపర్ సూపర్ ఏమారు ఎక్స్ప్రెస్ మటన్ మొక్క ఫ్రెండ్స్ పట్టుకుంటే అట్ట వెళ్ళిపోతుంది. ఎన్నపూస లాగుంది. బాగుంది రైస్, చాలా స్పైసీగా ఉంది రైస్ ఐటమ్. ఈ గ్రేవీ చాలా స్పైసీగా ఉంది, చికెన్ గ్రేవీ. సో గాయస్ మనం ఫైనల్లీ వచ్చాము. ఎన్నో రోజుల నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటూ ఇన్ని రోజులు రాలేకపోయాము, మన బ్లాగ్ చేయలేకపోయాము. సో ఇవాళ ఫైనల్లీ వచ్చాము. నాకేం సంబంధం లేదు ఫ్రెండ్స్, అకౌంట్లో 50 రూపాయలు ఉన్నాయి. ఏదో వీళ్ళు రమ్మంటే వచ్చాము. నువ్వు కడతావనే కదా వచ్చింది. నువ్వు కడతావని మేము వచ్చినాం. నువ్వు కడతావని మేము వచ్చామా? నీ ఛానల్ నువ్వు కట్టాలి కదా. యూట్యూబ్ యూట్యూబ్ హోటల్ నాది కాదు. ఈ కర్ణాటక దొన్నె స్టైల్ బిర్యానీ గైస్, కొంచెం స్పైసీగా ఉంది. నార్మలే, కొంచెం హైప్ కొంచెం ఎక్కువైంది, మరి ఓవర్ హైప్డ్ గా అనిపిస్తుంది గైస్. టైమింగ్స్ నార్మల్ గా వేరే చోట కూడా దొన్న బిర్యానీ ఇలానే ఉంది. ఇందులో ఏం పెద్ద స్పెషల్ గా ఏం లేదు. మసాలా మటన్ బిర్యానీ ఏమన్నా ట్రై చేస్తుంటే అది ఎలా ఉండిద్దో తెలియదు. ఎలా ఉంది నాగప్ప?
చెప్పను. మళ్ళీ అడిగితే ఈ చెప్పననే సమాధానం కూడా చెప్పను. ఎలా ఉంది? ఏడేళ్ళు పట్టుకొస్తావు రెస్టారెంట్లు అర్థం కాదు. మొన్న అదేదో విద్యార్థి భవనం తీసుకుపోయింది. ఆ పుల్ల టట్ల కోసం 2 గంటలు దండగా. ఈ రోజు స్పైసీ బిర్యానీ కూడా 1700 అది బిల్. సో మాకు టోటల్ బిల్ అయితే 1730 అయింది. అండ్ బయటికి రాగానే మనకి ఇక్కడ పాన్ అయితే ఉంటాయి. చాక్లెట్ పాన్ విత్ బాదాము, నార్మల్ పాన్. అది నాకైతే ఆ చాక్లెట్ పాన్ బాగా నచ్చిందనమాట. చూడ్డానికి బాగుంది, తినడానికి కూడా బాగుంది. ఒక్కొక్కటి ఐ థింక్ 50 రూపీస్ ఉంది. సో ఫుడ్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదు. నార్మల్గా దొన్నె స్టైల్ బిర్యానీ నాకు ఎక్కడైనా ఇలానే అనిపిస్తుంది, కానీ ఒకసారి వెళ్ళి ట్రై చేయొచ్చు. బట్ అంత వెయిటింగ్ అయితే వర్త్ కాదు. మీరు ఎప్పుడైనా వీక్ డేస్లో అలా వెళ్ళండి ఖాళీగా ఉన్నప్పుడు, అప్పుడైతే కొంచెం రష్ లేకుండా ఉండిద్ది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 3:30 వరకే ఓపెన్ అయ్యి ఉండిద్ది. అండ్ మండే వచ్చేసి హాలిడే అనమాట. సో ఇంకా మేము తినేసి బయలుదేరిపోయాము గైస్. సో లాస్ట్లో నాకైతే ఈ పాన్ చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ చాక్లెట్ పాన్ అయితే. That's it for this video, guys. Thank you for watching. Tata, bye bye.